అందరికీ నమస్తే అండి. రాత్రి సాక్షిలో ఒక డిబేట్ అండి. ఆ డిబేట్లో యాంకర్ ఈశ్వర్ గారు, ఆడితో పాటు చిట్టిబాబు, అదే నిర్మాత దర్శకుడు అంటూ ఉంటారు కదా, చిట్టిబాబుతో పాటు ఒక లాయరు, అదే రామ్ గోపాల్ వర్మ కేసులో హడావుడి చేసాడు కదా, ఆ లాయర్తో పాటు కారుమూరి వెంకటరెడ్డి, ఈ నలుగురు మేధావులు కూర్చొని అసలు పోసాని కృష్ణమురళి పైన కేసు ఏంటంటే 2017లో నంది అవార్డులకు సంబంధించి పోసాని కృష్ణమురళి జస్ట్ ఒక అమ్మ అన్నాడంట. అందుకని చెప్పేసి ఇప్పుడు కేసు పెట్టి లోపలేసాడంట. వీడు మాట్లాడే మాటలు ఒకసారి ఈశ్వర్ గడు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. ఇది 2017లో పోసాని కృష్ణమురళి నంది అవార్డుని తిరస్కరిస్తూ చేసినటువంటి కామెంట్. అది ఇప్పటి వాళ్ళు అన్నాడు అని అన్నారు. కమ్మవాళ్ళు అంటే కేసు ఎత్తేస్తారేట్రా? ఒరే ఈశ్వర్గా, జస్ట్ కమ్మ వాళ్ళు అంటే కేసు ఎత్తేస్తారా? మైండ్ ఉండేవాళ్ళని విశ్లేషణ చేస్తున్నావా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి ఎక్కడ భూమి మీద నిలవల్లా. ఆడి మాట్లాడిన బూతులు అన్నీ ఇన్ని కాదు, సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్ అవుతున్నాయి, చూసి తగలాడు. చిన్న చిన్న పిల్లలను ఉద్దేశించి, కుటుంబ సభ్యులను ఉద్దేశించి, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు భువనేశ్వరి గారిని ఉద్దేశించి ఇమిటేట్ చేస్తూ ఎంత నీచంగా దిగజారిపోయి మాట్లాడాడో, ఎన్ని బూతులు మాట్లాడాడో ఒక్కసారి చూడరా. అంటే జస్ట్ కమ్మ అంటే కేసెట్టేస్తారా? ఆ లెక్కెత్తే వైసీపీ నాయకులు ఎవరో కూడా ఇప్పుడు బయట ఉండకూడదు, అందరూ లోపలే ఉండాలి కదా. ఉదయం లేచిన కాంచి సాయంత్రం వరకు కమ్మ అని కదా ఏడుస్తారు. మళ్ళీ నేను కమ్మ కాదురో మళ్ళీ నా మీద కూడా ఏడిచారు. నేను చెప్తున్నా ఉదాహరణకి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడినా ఖచ్చితంగా కమ్మోళ్ళ మీద పడి ఎడుతాడు, అది కామనం. అక్కడ దాకా ఎందుకు? కొన్ని వందల డిబేట్లు చేసావు కదా, చేసేవా లేదా? ఎన్నిసార్లు ప్రస్తావించుంటావు కమ్మ అని చెప్పేసి నీ మీద కేసులు పెట్టేశారా? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? 2017లో పోసాని కృష్ణమురళి మాట్లాడితే 2025 అరెస్ట్ చేస్తారా? అయినా మైండ్ ఏమైనా ఉందా నీకు? అసలు మైండ్ ఏమైనా ఉందా అసలు? అంటే కవర్ చేసుకునే ప్రయత్నం మాట ఇది. దాన్ని కవర్ చేయమాకంటారా? కవర్ చేస్తే మీ పరువే పోద్ది. ఆడేమి సుద్దపోస కాదు, అమాయకుడు కాదు, అంత పిచ్చోడు కూడా కాదు. ఎవడో మాట్లాడమంటే మాట్లాడేసాడనో లేదంటే ఇంకోటనో కాదు. మాట్లాడే ఉద్దేశం వాడికి ఉంది, నేను మాట్లాడగలుగుతాను అని చెప్పేసి వాడికి తెలుసు. దానికి కాస్త ఊతం ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి, నువ్వు మాట్లాడారని వెనకాతలు నేను ఉంటానని చెప్పేసి మాట్లాడేసాడు. అప్పుడు ఆ రోజు మాట్లాడినప్పుడు తెలియదా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు ఈశ్వర, ఈ ఎన్నికల ముందంట అనుకుంటా సాక్షి డిబేట్లో ఓ రోజు నువ్వేమని మాట్లాడావంటే, నన్ను తిట్టించడానికి చంద్రబాబు నాయుడు గారు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి మాట్లాడావు నువ్వే, అవునా? నీ లాజిక్ ప్రకారం చూసుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడానికి జగన్మోహన్ రెడ్డి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటాడంట. అంటే మనకు చెప్పడానికైనా మనకు సిగ్గు ఉండాలి. ఏ లాజిక్ ప్రకారం నువ్వు చెప్తున్నావు నాకు అర్థం కావట్లా. 2017లో ఆడి మాట్లాడడం ఏంటి, 2025లో కేసు పెట్టడం ఏంటి, ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి? అంటే జనాలు మరీ అంత పిచ్చోళ్ళు కాదు, మరీ అంత పిచ్చి సనాసలు ఏం కాదు. అవి బాబు మీరు చెప్పిందంతా నిజమేనేమో అని చెప్పి నమ్మటానికి వాళ్ళకి తెలీదా? చూడలేదా? సరే అప్పుడు కమ్మ అని మాట్లాడాడు, పోనీ దాని గురించే కేసు అనుకుందాం. తర్వాత పోసాని మాట్లాడిన మాటల గురించి ఎందుకు ప్రస్తావించట్లేదురా? ప్రస్తావించాలి కదా. మనం చిన్న చిన్న పిల్లలను ఉద్దేశించి మాట్లాడాడు, దాని గురించి ప్రస్తావించాలి. వ్యక్తిగతంగా దూషించాడు, దాని గురించి ప్రస్తావించాలి. నన్ను ఎవడో ఏమీ చేయలేడని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు పేలిపోయి రాలిపోయి అక్కడ దాకా ఎందుకు? నీ డిబేట్లోనే ఇవాళ ఈశ్వర్ గడు ఇక్కడ ఎన్ని సులువు ఉపన్యాసాలు చెప్తున్నాడు కదా, వాళ్ళ డిబేట్లోనే పోసాని కృష్ణమురళి అలాగే ఈ ఈశ్వర్ గడు కలిసి ఒక డిబేట్ చేశారు. నేను నిన్న కూడా వీడియో వినిపించాను కదా. ఆ వీడియోలో, ఆ డిబేట్లో పోసాని కృష్ణమురళి భువనేశ్వరి గారిని ఉద్దేశించి ఇమిటేట్ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడినప్పుడు, సార్ తప్పు, అలా మాట్లాడకూడదు, వాళ్ళు అసలే బాధల్లో ఉన్నారు, అందులోనూ ఒక మహిళ, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు, ఖచ్చితంగా ఆ బాధ వాళ్ళకు ఉంటుంది, మీరు ఆవిడని అలా విక్రిస్తూ మాట్లాడకూడదు అని ఈ రోజున ఖండించవా? ఖండించకపోగా ఆడేమని మాట్లాడాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు విజయమ్మ కానీ షర్మిల కానీ ఇలా ఎగరలా. అంటే ఎవరిని ఉద్దేశించి? భువనేశ్వరి గారిని ఉద్దేశించి
పోసాని గారు మాట్లాడిన మాటలో, అది కూడా నీ డిబేట్లో నువ్వు ఉండగా వినిపించే ప్రయత్నం కూడా చేస్తా. నాకు మళ్ళీ ఎందుకు లేట్, ఎందుకు అందులో కూడా. ఇదిగో ఇదే అనుకుంటా, ఇదే రైట్ ఉండొచ్చు. కానీ ఈ రోజు చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆ సామాజిక వర్గంలో వచ్చినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనలు కానీ, ఒక విషయం వినిపిస్తా, క్లియర్గా వినిపిస్తా అబ్బాయి నీకు. ఇక్కడ ఉంది వీడియో, సరే ఆ వీడియోనే వినిపిస్తా, అదే వీడియో వినిపిద్దాంలే. లేకపోతే ఐటీ ఉద్యోగం 2 నిమిషాల దాకా, ఒక్క నిమిషం. అలాగే నవ్వుతూ బయటకు వచ్చాడు. వాళ్ళ అమ్మ ఇలాగా ఎగరలా, వాళ్ళ చెల్లెలు ఇలాగే డ్రామా ఆడి కూర్చొని ఒక దీక్షని ఇంకోటని. ఇప్పుడు లోపల జైల్లో మా ఆయన కొన్ని వెళ్ళగానే అన్నం ఇప్పుతుంటే ఆ మూల కూర్చున్నాడు. ఎరా నీ డిబేట్లోనే నువ్వు కూర్చోబెట్టిందే అని. అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు విజయమ్మ గారు ఎగరలేదు, షర్మిల ఎగరలేదు, కానీ ఇప్పుడు భువనేశ్వర్ గారు ఎగురుతున్నాడు అని చెప్పేసి మాట్లాడాడు నీ డిబేట్లో. ఏమైపోయిందిరా ఆ రోజున ఒరే ఏదో నా డిబేట్లో నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు, తప్పు. మహిళల గురించి మాట్లాడొద్దు, చాలా తప్పది. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే నేను అంగీకరించను, చాలా హుందాగా ఉండాలని చెప్పేసి ఖండించావా? మనం ఖండించలా. పైగా వాడు ఇమిటేట్ చేస్తే నువ్వు ముసిముసి నవ్వేసుకోవడం ఆ రోజు తెలియలేదా? నువ్వేనా సొదపోసవా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ డిబేట్లు, నీ తమ్మునేళ్ళు, నువ్వు మాట్లాడిన మాటలు ఇవాటికి కూడా మాకు గుర్తే. ఎవడేం సొతపోసం ఏం కాదు ఇక్కడ. మీరు 10 మందికి పాఠాలు చెప్పొద్దు దయచేసి, అది బాగా గుర్తుపెట్టుకోండి. దేశంలో లుచ్చా లోఫర్ పార్టీ ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. మీరు ఏదో ఉపన్యాసాలు చెప్పొద్దు. ఆడు ఇప్పుడు ఏం మాట్లాడలేదు, ఆడు సొతపోస. ఎప్పుడో కమ్మ అని మాట్లాడితే కేసు ఇట్టేస్తారా? కమ్మ అని మాట్లాడితే కేసు ఇట్టేస్తారండి? అండి ఎక్కడన్నా ఉందా? ఉత్తి కమ్మ అని మాట్లాడితే కేసు ఇట్టేస్తారా? అలా అయితే వైసీపీ నాయకులు ఎవరు కూడా బయట ఉండకూడదు కదా, మొత్తం అందరినీ తీసుకుని లోపల వేసి వెళ్ళిపోతుంది. సందాదాకా కమ్మ అని ఎడుతారు. అంటే రీజన్ ఉండాలి కదండి. ఇప్పుడు జనం వాడు నమ్మాలి కదా. అంటే ఉత్తుకు అమ్మ అని చెప్పేసానంటే కేసు ఎట్టేసారా? మనకి రీజన్తో మాట్లాడాలి కదండి. ఎందుకు ఊరికే పనికిమాల విశ్లేషణ? ఆ బోగ్గల్ని ఇంకో 2 వేసుకొని, ఆ కారుమూరి వెంకటరెడ్డి గారిని వేసుకొని, ఈ శివుల ఇంటిలో వేసుకొని, ఆడేదో పెచ్చ వాగుడు ఆడు మాట్లాడుతున్నాడు. చాలా పెద్ద విశ్లేషణ చేసుకొచ్చాడు. నీకు ఉన్న పరువుని పోగొట్టుకోమాకండి. జగన్మోహన్ రెడ్డికి నెక్స్ట్ టైం మీ మాటలు విన్నా, మీ వీడియోలు చూసినా ఖచ్చితంగా 11 కూడా రావు. ఖచ్చితంగా 100% నేను చెప్తున్నా. మీరు ఇలాగే తప్పు చేసిన ప్రతి ఒక్కరిని సమర్థించుకుంటూ వాడు ఏ తప్పు చేయలేదు సొతపోస్తుంటే జనాలు అంత అమాయకులు కాదు. టీవీలు చూస్తారు, సోషల్ మీడియా ఫాలో అవుతారు. ఎవడు ఏం మాట్లాడాడు అనేది ప్రజలకు తెలుసు, కనబడిపోతూ ఉంటుంది. ఒక పక్కన ట్రెండింగ్లో ఏది ఉంటే దానికి సంబంధించి వీడియోలన్నీ కనబడిపోతూ ఉంటాయి. ఎవడు అరెస్ట్ అయ్యాడు, గతంలో ఏం మాట్లాడాడు, ఏం వాగాడు అనేది వాళ్ళకి తెలుసు. ప్రజలకు తెలియకుంటే ఏం ఉండదు. నువ్వు వచ్చేసి ఎప్పుడో 2017లో మాట్లాడారంటే 2017లో మాట్లాడితే అప్పుడే కేసులు పెడతారేమో. ఇప్పుడు పెడతారా? కనీసం చెప్పడానికైనా సిగ్గు ఉండాలి. నీ హయాంలో వాడు మాట్లాడిన మాటలన్నింటినీ కూడా పక్కన పెట్టేశారండి. ఆడేవి మాట్లాడలేదు, సుతపోసం చెప్పే ప్రయత్నం. దయచేసి ఈ లోపల విశ్లేషణ ఇంకెప్పుడు కూడా చెయ్యొద్దు. ఈశ్వర్గా గుర్తుపెట్టుకో బాగా. ఆడేం సొంతపోస కాదు, నువ్వు సొంతపోసవ కాదు. ఉదయంలో అయితే మీరు కమ్మాల మీద పడి ఎడుతూనే ఉంటారు. అది కామన్గా జరిగేది. కాకుండా వాడు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు బండ బూతులు తిట్టాడు. పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి అయితే మనం ఇక్కడ చెప్పుకోలేని భాషతో మనం ఇక్కడ వివరణ కూడా వేరే దానికి. అంటే వాడు ఎలా మాట్లాడాడు అని చెప్పేసి మనం మాట్లాడలేము. ఆ విధంగా వాడు మాట్లాడాడు. కాబట్టి ఇక మూసుకొని ఉంటే బాగుంటుంది.